సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఆర్డినో యూస్ చేసి రెసిస్టెన్స్ మీటర్ నేను తయారు చేసాం, చిన్న ప్రాజెక్ట్ని తయారు చేసాం. సో ఈ ప్రాజెక్ట్ యూస్ చేసి మనం రెసిస్టెన్స్ యొక్క వాల్యూస్ని కనుక్కోవచ్చు. ఈ ప్రాజెక్ట్ అనేది మరీ అంత యాక్యురేట్గా ఉండదు కంపేర్ టు మల్టీమీటర్, కాకపోతే రెసిస్టెన్స్ వాల్యూని దగ్గరగా చూపిస్తుంది. సో ఇది 3.3K రెసిస్టర్. ఇప్పుడు మనం దీన్ని కనెక్ట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు దీని రెసిస్టెన్స్ వాల్యూ ఇక్కడ 3.5K చూపిస్తుంది. ఇది యాక్చువల్ వచ్చేసరికి 3.3K రెసిస్టర్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇది 1K రెసిస్టర్. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేస్తాం. $98.596 ఓమ్స్ చూపిస్తుంది, అంటే నియర్లీ 1K. సో ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ అనేది పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ ఎలా తయారు చేయాలి, దీని సర్క్యూట్ కోడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు మనం ఈ ఓమ్ మీటర్ చేయడానికి కావాల్సిన కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి ఆర్డినో, బ్రెడ్ బోర్డ్ అండ్ ఎల్సిడి మాడ్యూల్. ఈ ఎల్సిడి మాడ్యూల్కి నేను I2C మాడ్యూల్ని కనెక్ట్ చేశాను. జస్ట్ మనం 4 వైర్స్ని యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ SCL పిన్ ఏమో మనం ఆర్డినోలో A5 కనెక్ట్ చేస్తాం, STA A4 కనెక్ట్ చేస్తాం, VCCని 5 voltsకి గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం. అండ్ కొన్ని జంపర్ వైర్స్, ఒక 1K రెసిస్టర్ అండ్ కొన్ని అన్నోన్ రెసిస్టర్స్. ఇవి మనకు కావాల్సిన మేజర్ కాంపోనెంట్స్ వచ్చేసరికి. ఇప్పుడు మనం ఈ కాంపోనెంట్స్ అన్నిటిని కనెక్ట్ చేద్దాం. ఈ 1K రెసిస్టర్ని మనం ఆర్డినోలో A0 పిన్కి కనెక్ట్ చేస్తాం అన్నమాట. A0 పిన్ కనెక్ట్ చేద్దాం. ఇక్కడ మనం యూజ్ చేసే 1K రెసిస్టర్ని ఆర్డినోలో A0 పిన్ కనెక్ట్ చేస్తాం అన్నమాట. A0 అండ్ అనదర్ ఎండ్ వచ్చేసరికి గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం. సో ఆర్డినోలో మనం సెపరేట్గా గ్రౌండ్ అండ్ VCCని తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనకి 2 గ్రౌండ్స్ 2 5 volts పిన్స్ అవసరం అవుతాయి కాబట్టి సెపరేట్ చేద్దాం. దిస్ ఈజ్ గ్రౌండ్. నెక్స్ట్ వచ్చేసరికి మనం అన్నోన్ రెసిస్టర్ వాల్యూని ఇక్కడ A0 పిన్ అండ్ 5 volts పిన్కి మిడిల్లో తీసుకుంటాం. A0 పిన్ అండ్ 5 volts. దిస్ ఈజ్ గ్రౌండ్ పిన్. ఈ 2 పిన్ల మధ్యలో మనం అన్నోన్ రెసిస్టర్ వాల్యూని కనుక్కుంటాం అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు డిస్ప్లేని కనెక్ట్ చేద్దాం. SCL ఉంది కదా, ఇక్కడ SCL వచ్చేసరికి ఆర్డినోలో A5కి, STA A4కి, అనలాగ్ పిన్స్లో A4కి కనెక్ట్ చేస్తాం. VCCని 5 voltsకి, గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం. మనకి VCC వచ్చేసరికి రెడ్ కలర్ VCC అండ్ గ్రౌండ్. సో అంతే ఫ్రెండ్స్, మన కనెక్షన్స్ అయితే అయిపోయి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ డంప్ చేసి అండ్ అన్నోన్ రెసిస్టర్ వాల్యూస్, మన దగ్గర డిఫరెంట్ రెసిస్టర్స్ ఉన్నాయి కదా, వాటి వాల్యూస్ని తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది మన ప్రోగ్రామ్ వచ్చేసరికి. ఇక్కడ మనం లిక్విడ్ క్రిస్టల్ I2C మాడ్యూల్ కనెక్ట్ చేసాం కాబట్టి లిక్విడ్ క్రిస్టల్ I2.C అనే లైబ్రరీని ఇన్స్టాల్ చేసాం. తర్వాత white.h లైబ్రరీని కూడా ఇన్స్టాల్ చేసాం. రిమైనింగ్ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఇది. ఈ ప్రోగ్రామ్ మొత్తం డౌన్లోడ్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని డంప్ చేద్దాం. ఆల్రెడీ నేను కంపైల్ చేశాను ఈ ప్రోగ్రామ్ని. సో ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా డంప్ అయింది. ఇక్కడ చూడండి, రెసిస్టెన్స్ మీటర్ అండ్ ఓపెన్, అంటే దెర్ ఈజ్ నో రెసిస్టర్, అంటే ఈ 2 ఎండ్స్ మధ్యలో రెసిస్టర్ లేదు. ఇప్పుడు మనం రెసిస్టర్ పెట్టామనుకోండి,
వీటి మధ్య వాల్యూ చూపిస్తుంది అనమాట. సో దానికి నేను ఈ ఎండ్లో ఒకటి సెట్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఈ రెండింటి మధ్యలో మన రెసిస్టెన్స్ వాల్యూని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నా దగ్గర కొన్ని రెసిస్టర్స్ ఉన్నాయి. వీటి వాల్యూస్ని రెసిస్టెన్స్ మీటర్ ఎలా చూపిస్తుందో చూద్దాం. ఇది వచ్చేసరికి 22K రెసిస్టర్ అనమాట. సో దీని వాల్యూని చూద్దాం. సారీ, ఇది 2K రెసిస్టర్, ఇక్కడ 2.2K చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 1K రెసిస్టర్, $970 ohms చూపిస్తుంది. నెక్స్ట్ ఇది 100 ohm రెసిస్టర్ అనమాట, 116 ohms చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ ఇంకా యాక్యురేట్గా వర్క్ అవ్వడానికి అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ప్రజెంట్ 100 kilo ohms రెసిస్టెన్స్ వరకు మాత్రమే కనుక్కోగలం. అబోవ్ 100 kilo ohms వాల్యూని చూపించదు మనకి కరెక్ట్గా. సో మీకు 100 kilo ohms కన్నా ఎక్కువ వాల్యూస్ని కనుక్కోవడానికి అప్ టు 1 mega ohms కింద కామెంట్స్లో చెప్పండి, ఆ వీడియో కావాలంటే చేస్తాను. సో ఈ వీడియోకి వచ్చేసరికి ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అని మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.